హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంకుల్ సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ కూడా మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో, ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం. ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో వాడేటువంటి చాలా 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 సింపుల్ బేసిక్ తెలుగు వాక్యాలు. వీటిని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు థంబ్నెయిల్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి 10 సెంటెన్సెస్ని మీ అంతటి మీరు రాయడానికి లేదా ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ బిగిన్ ద వీడియో. మేము మీ వాళ్ళము, మేము మీ వాళ్ళము. వి ఆర్ యోర్స్. ప్రతిక్షణం నేను మీతోనే ఉన్నాను. ఐ వాజ్ దేర్ విత్ యూ ఎవ్రీ మూమెంట్. ఇది గతంలో జరిగిపోయినటువంటిది, భూతకాలంలోది. ప్రతిక్షణం నేను మీతోనే ఉన్నాను, అందువల్ల మనం ఐ వాజ్ అని వాడతాం. లేదా ప్రతిక్షణం నేను నీతోనే ఉంటాను లేదా మీతోనే ఉంటానని మనం హామీ ఇచ్చినట్లయితే ఐ విల్ బి దేర్ విత్ యూ ఎవ్రీ మూమెంట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. కార్లో ఎంత పెట్రోల్ ఉంది, బండిలో ఎంత పెట్రోల్ ఉంది, ఎంత మిగిలింది అని చెప్పడానికి హౌ మచ్ పెట్రోల్ ఈస్ దేర్ ఇన్ ద కార్, హౌ మచ్ పెట్రోల్ డస్ ద కార్ హ్యావ్. ఈ విధంగా మనం అడగచ్చు. మీ వద్ద ఎంత డబ్బు ఉంది, హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్, హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది అనుకోండి, హౌ మచ్ మనీ డూ దే హ్యావ్ అని మనం అడగచ్చు. మీరు ప్రస్తుతం ఏ నగరంలో ఉన్నారు అంటే రైట్ నౌ ఇప్పుడు ఎక్కడున్నారని. విచ్ సిటీ ఆర్ యూ ఇన్ రైట్ నౌ. ఇది నివసించడం కాదు, ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఏదైనా ఒక సిటీలో ఉన్నారంటే మనం ఇలా చెప్పాల్సి ఉంటుంది. విచ్ సిటీ ఆర్ యూ ఇన్ రైట్ నౌ. నీ కోసమే నేను బ్రతికి ఉన్నాను. ఐఎమ్ అలైవ్ ఓన్లీ ఫర్ యూ. రామ్ ఎక్కడో గల్లంతయ్యాడు, రామ్ ఎక్కడో తప్పిపోయాడు. రామ్ వాజ్ లాస్ట్ సమ్వేర్. నీ కలలలో నేను కనుమరుగయ్యాను, నీ కలలో నేను కోల్పోయాను. ఐఎమ్ లాస్ట్ ఇన్ యువర్ డ్రీమ్స్. మొబైల్ను టేబుల్ పై ఉంచారు. మొబైల్ ఈస్ కెప్ట్ ఆన్ ద టేబుల్. నాకు భయం వేసింది లేదా నేను భయపడ్డాను. ఐ వాజ్ స్కార్డ్, I was horrified, I was terrified, I was afraid, I was petrified. ఇవన్నీ కూడా భయపడడానికి ఉపయోగించేటువంటి సమానార్థక పదాలండి. ఈ సమయంలో ఎంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ హియర్ అట్ దిస్ టైమ్. రామ్ 2 గంటలకు మేల్కొన్నాడు. రామ్ వాజ్ అవేక్ అట్ 2. అలాగే ఇంకోటి ఏంటంటే రామ్ 2 గంటలకి మెలకుగా ఉన్నాడు అని చెప్పడానికి మనం రామ్ వాజ్ అవేక్ అన్నట్టు. కానీ ఒకవేళ 2 గంటలకు నిద్ర లేచాడు అనుకోండి, రామ్ వోకప్ అట్ 2 అని మనం చెప్పచ్చు. రామ్ 2 గంటల నుంచి మెలకుగా ఉన్నాడు. సో అక్కడ లేచి మళ్ళీ పడుకోలేదు. సాధారణంగా 2కి లేచి మళ్ళీ 2:10 గంటలకు పడుకోవడం కాకుండా అలా కంటిన్యూస్గా మెలకుగా ఉన్నాడు. దాన్ని మనం చెప్పడానికి రామ్ హ్యాడ్ బీన్ అవేక్ సిన్స్ 2. అతని తండ్రి తాగి ఉన్నాడు. ఎందుకు మెలకుగా ఉన్నాడంటే అతని తండ్రి తాగి ఉన్నాడు. హిస్ ఫాదర్ వాజ్ డ్రంక్. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి, అందుకే ఇవన్నీ విషయాలు నీకు చెప్తున్నాను. యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్. వెచ్చగాడి బట్టలు చిరిగిపోయాయి. ద బెగ్గర్స్ క్లోత్స్ వర్ టార్న్. మీ దగ్గర ఏమైనా ఉందా. డిడ్ యూ హ్యావ్ సంథింగ్ అంటే ఇది గతంలో ఉన్నటువంటిది. మీ దగ్గర ఏమైనా ఉండిందా లేదా ఆ టైంలో గతంలో జరిగినప్పుడు డిడ్ యూ హ్యావ్ సంథింగ్ అని అడుగుతాం. అది రైట్ నౌ ఇప్పుడు మీ దగ్గర ఉందా అని అడగడానికి డూ యూ హ్యావ్ సంథింగ్ టు ఈట్. ఏదైనా తినడానికి మీ దగ్గర ఉందా. మా దగ్గర ఏదో ఉంది. వీ హ్యావ్ సంథింగ్. నేను ఎవరి కోసం ఉన్నాను, నేను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాను. ఫర్ హూమ్ వాజ్ ఐ దేర్ ఫర్. ఈ 2 విధాలుగా కూడా మనం అడగవచ్చు. ఫర్ హూమ్ వాజ్ ఐ దేర్ ఫర్. అతను నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఇంట్లోనే ఉన్నావు. యు ఆర్ ఇన్సైడ్ ద హౌస్. ఆ టైంలో అతను నీ కోసం ఎదురు చూస్తున్నాడు, బట్ ఆ టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు. యు ఆర్ ఇన్సైడ్ ద హౌస్. రామ్ నా పక్కనే నిల్చున్నాడు లేదా రామ్ నా పక్కన నిల్చున్నాడు. రామ్ ఈజ్ స్టాండింగ్ బిసైడ్ మీ, రామ్ ఈజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు మీ, ఆర్ రామ్ ఈజ్ స్టాండింగ్ అడ్జసెంట్ టు మీ. ఇలా ఎలాగైనా మనం చెప్పొచ్చు. బిసైడ్ అంటే పక్కనే, బిసైడ్స్ అంటే దానితో పాటుగా. ఇక్కడ శివారాధన ప్రసిద్ధి చెందింది. ది వర్షిప్ ఆఫ్ లార్డ్ శివ ఈజ్ ఫేమస్ హియర్. నేను ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నాను. ఐ నెవర్ షిర్క్
ది రెస్పాన్సిబిలిటీస్. ఐ నెవర్ షిర్క్ ది రెస్పాన్సిబిలిటీస్. నేను పని నుంచి తప్పించుకోవడం లేదు. ఐఎమ్ నాట్ షిర్కింగ్ ఫ్రమ్ ది వర్క్. ఐఎమ్ నాట్ షిర్కింగ్ ది వర్క్. ఈ విధంగా ఎలాగైనా మనం చెప్పచ్చు. ప్రతికూలత ఒకరి సహనాన్ని పరీక్షిస్తుంది. యాడ్వర్సిటీ ట్రైస్ వన్స్ పేషెన్స్ ఆర్ యాడ్వర్సిటీ టెస్ట్స్ వన్స్ పేషెన్స్. నేను ఈరోజు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. ఐ ఇంటెంట్ టు మీట్ యూ టుడే. I intend to meet you today, or I desire to meet you today, or I would like to meet you today, I wish to meet you today అని మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనం సరళమైనటువంటి తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో చెప్పి మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రిటర్న్ ఇంగ్లీష్ ఫార్మల్గా ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ కొంచెం ఇన్ఫార్మల్గా ఉండొచ్చు, కలకీలుగా కూడా ఉండొచ్చు. సందర్భం బట్టి మనం కలకిల్ లాంగ్వేజ్ అంటే సాధారణమైనటువంటి సంభాషణ. తెలుగులో పైన కానీ మనం వేదికల మీద వాడేటువంటి భాష ఒకటి ఉంటుంది, సాధారణంగా దైనందిన జీవితంలో వాడేటువంటి భాష ఉంటుంది. బిగినర్స్కి బేసికల్గా ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తూ నేర్చుకునే వాళ్ళు గ్రామర్ గురించి ఎక్కువగా వర్రీ అవ్వకుండా, మనకి తెలుగు మాట్లాడినా తెలుగు గ్రామర్ అంతా మనకి రాదు కదా, సందులు సమాసాలు విభక్తులు ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా రాకపోవచ్చు. అయినప్పటికీ మనం సరైనటువంటి తెలుగుని మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. అలాగే ఇంగ్లీష్ కూడా గ్రామర్ మీకు సరిగ్గా రాకపోయినా ప్రాబ్లం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు ఈజీగా మీ యొక్క భావాల్ని కమ్యూనికేట్ చేయగలిగితే అది మోర్ దెన్ ఎనఫ్ అండి. సో ప్లీజ్ ప్రాక్టీస్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ డెవలప్ యువర్ ఇంగ్లీష్ so that you will get so many opportunities in this current trend and current time. I wish you good luck. Have a nice time.